హైదరాబాద్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మళ్ళీ ఒక దారుణ హత్యకు దారితీసింది. 2 ముఠాల మధ్య జరిగిన గొడవలో ఒక వ్యక్తి జునైద్ అనే వ్యక్తి హత్యకు గురవ్వడం జరిగింది. మనం ప్రస్తుతం అదే సంఘటన స్థలంలో ఉన్నాం. ఏదైతే మనం చూస్తానో ఇదే స్థలంలో గత రాత్రి ఏదైతే ఉందో 2 గ్రూపుల మధ్య 2 వర్గాల మధ్య జరిగిన ఈ పోరులో ఒక వ్యక్తికి అది కత్తిపోట్లతో పొడవడంతో తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. సో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న యువకుడు జునైద్ బహమ్మర్గా గుర్తు తెలియని దుండగులు అయితే ఇతనిపై దాడి చేయడం జరిగింది. రెయిన్బో బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఒక హత్య ఘటన మొదలైంది. ఈ చోటాపూల్ సమీపంలో జునైద్ బొరమ్మర్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు అయితే దాడి చేయడం జరిగింది. సో దీనిపై పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఈ ఘటనకు గల కారణాలు ఏంటి అనేది దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది. సమయంలో రాత్రి అయితే చాలు ఇక్కడ అన్నీ కూడా గ్యాంగ్ వార్స్ అవుతాయంటూ కూడా స్థానికులు చెప్తూ ఉంటారు. ఇవంతా కూడా ఈ ఏరియాస్లో అన్ని ముఠాలు ఏవైతే కొన్ని పైల్వాన్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆధిపత్యం పోరు చెలాయిస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే ప్రాథమిక విచారంగా ఈ జునైద్ అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. సో వీరి మధ్య తెలతిన గొడవల వల్లే ఈ హత్యకు దారితీసిందంటూ చెప్తూ ఉన్నారు. మరోవైపు కుటుంబ కలహాలు వీరిలో ఉన్న కుటుంబాల మధ్య గొడవలు అయినాయి. వీరి అన్నదమ్ముల మధ్య ఈ ఘర్షణ మొదలై ఇంత భారీ హత్య దారితీసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అదే సంఘటనలో స్థలంలో ఉన్నాం. చుట్టూ కూడా ఇక్కడ కూడా సీసీ కెమెరాలు కూడా ఏవి కనిపించట్లేదు. మొత్తం నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంగా కనిపిస్తూ ఉంది. చుట్టూ కూడా మనం చూసిన రోడ్లు ఎక్కడ కూడా సర్వేలెన్స్ కనపడడం లేదు. అంటే కావాలని చంపడం కోసమే ఈ సర్వేలెన్స్ లేని ఈ రూట్లోకి తీసుకొచ్చి హత్య చేశారనే దానిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం పోలీసులు కానీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ క్లూస్ సేకరించి కానీ దీనిపై ఘటన గల కారణాలు ఏంటని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఈ గల్లీ మొత్తం కూడా ఏరియా మనం ఏది చూస్తున్నామో ఇదంతా కూడా ఒకే ప్రాంతం వాసులు అంతా సైలెంట్ ఇక్కడే ఉంటారు. ఇక్కడ కూడా సీసీ కెమెరాలు కానీ సర్వేలెన్స్ కానీ ఎలాంటి ఆచూకీ గత రాత్రి జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడడం లేదు. కానీ ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో దీని సమీపంలోనే జరగడం జరిగింది. రక్తపు మరకలు మీకు బ్లర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు భయపడే అవకాశం ఉన్న నేపథ్యంలో చూసుకోవచ్చు. ఎంత కూడా పోలీసులు మళ్ళీ ఇదంతా కూడా ఒక వైట్ సిమెంట్ లాంటిది వేసి ఇక్కడంతా కూడా కప్పేయడం జరిగింది. చుట్టూ కూడా రక్తపు మడుగుల్లో పడిపోవడం జరిగింది. చుట్టూ కూడా ఒంటిపై సుమారుగా 3 నుంచి 4 కత్తిపోట్లు, పొట్ట కింది భాగంలో 2 అండ్ ఛాతీపై ఒక బలమైన గాయం అయితే అవ్వడం జరిగింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న జునైద్ని పుట్టవుతున్న హాస్పిటల్ తరలించాక చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్మార్టం చేస్తున్నారు. పోలీసుల బాడీని ఆ ఫ్యామిలీకి అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం, వారేమంటారు వారి మాటలు విందాం. రైట్, ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు ఎవరు కూడా స్పందించడం లేదు. వారందరూ కూడా ఉన్నట్టుగా లోపల ఉన్నారో లేదు బయట తెలియడం లేదు. కానీ మార్చరీ దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే పోలీసుల హడావిడి కనిపిస్తూ ఉంది.